దేవుని మాటలు చివరి వరకు వినండి. వారు చెవులు ఉండి కూడా వారు వినిపించుకోరు. దేవుని వాక్యం చూస్తున్నాం. చెవులు ఉన్న వారు వినండి యేసు ప్రభు పలుకుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మీరు ఈ కార్యక్రమం చివరి వరకు వినండి, దైవ శిష్యులు పొందండి. మరి ఈరోజు దేవుడు చాలా ముఖ్యమైన విషయం మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటండి ముఖ్యమైన విషయం అంటారా? డబ్బు. కాబట్టి ఈ విషయం గురించి మనం ధ్యానించబోతున్నాం. మరి మీరందరూ రండి, కూర్చోండి, దేవుని వాక్యమును చివరి వరకు విని దేవుని దీవులను పొందుకోండి. మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి ఈ సాయంకాల సమయంలో అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రతిదీ తొలగించి నీ కృపను చూపించి నాయన ఈరోజు నీ బిడ్డలతో నాయన ఈ సాయంకాల సమయంలో నీ మాటలు ఉపదేశిస్తానికి మాకు ఇచ్చిన కృప బట్టి వందనములయ్యా. నన్ను నిసులు చోట మరుగుపరచునాయన, నువ్వు ప్రకాశించబడయ్యా, నువ్వు గణపరచబడయ్యా. మా దోషములు మా పాపములు నీ రక్తముతో శుద్ధి చేయి ప్రభా. అలుపునైన అయోగ్యనైన నన్ను క్షమించి యోగ్యమైన మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 1 తిమోతి 6వ అధ్యాయం. పౌలు 2 ఉత్తరములు రాశాడు. మొదటి ఉత్తరములో చివరి భాగం ఏం రాశాడో మనం చూద్దామండి. మరి 6వ అధ్యాయం మొదటి 2 వచనములు మనం చూసినట్లయితే, లేకపోతే ఇంచుమించు 2 వచనాలు మనం చూసినట్లయితే పౌలు బానిసల నిమిత్తం బోధిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. బానిసలైన వారు మీ యజమానుల్ని గౌరవించండి. మరి ఈరోజు కాలంలో బానిసతనం అనేది, బైబిల్ ఎప్పుడు బానిసతనం ఒప్పుకోదండి. బైబిల్ మనుషుల్ని యథార్థపరులుగా చేశాడు. కానీ దేవుడు మనుషుల్ని యథార్థపరులుగా చేశాడు. కానీ వారు కుయుక్తి తంత్రబుద్ధి ద్వారంగా మనుషులు బానిసతనం పక్కవాడిని అనగొట్టి పైకి రావాలనేది చరిత్రలో మనం చూస్తున్నాం. సో ఈ బానిసతనం అనేది మీరు చరిత్రను చూసినట్లయితే కొన్ని వేల వందల సంవత్సరాల ముందు నుంచి మానవుడు ఎప్పుడైతే రూపించబడ్డాడో, లేకపోతే ఎప్పుడైతే పరిపాలన స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి బలహీనమైన వారిని బానిసతనం చేస్తాం మనం చూడగలుగుతున్నాం. దీనికి బైబిల్ ఎప్పటి నుంచి ఖండిస్తుంది. కాబట్టి కానీ ఆ పౌలు అప్పుడు ఎఫెసీ సంఘంలో ఉన్న వారి బానిసలు కొంతమంది యేసుప్రభువుని నమ్ముకున్నాక సంఘము వారిని వెలేయలేదు, సంఘం వారిని హీనపరచలేదు, సంఘము వారికి సమమైన గౌరవం ఇచ్చింది. అంటే వారు కూడా ప్రభు బలలో, వారు కూడా యేసుప్రభు రక్తములో, వారికి కూడా రక్షణ బాప్తిజం అనేది సంఘములు యజమానులైన బానిసలకైనా ఒకే విధముగా దేవుని వాక్యము పంచబడింది. అంత మాత్రం కాదు, వారు రక్షణలోకి నడిపించబడ్డాడు మనం చూడగలుగుతున్నాం. కానీ పౌలు అంటాడు, బానిసలు అయిన మీరు, బానిస అంటే 24 గంటలు జీతం లేకుండా మరి యజమానుడు కింద తనిచ్చే ఆహారం, తనిచ్చే నీడ దగ్గర ఉంటూ వారికి జీవితాంతము ఉపచారం చేస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు పాపానికి బానిసలు కాక దేవుడిచ్చిన స్వేచ్ఛని మీరు దేవుని కోసం వాడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ పౌలు మొదటి 2 మాటలు తిమోతికి, బానిసలైన వారు తన యజమాను లోబడాలి, ప్రేమతో వారు వారి యజమాను హృదయంలో స్థలం సంపాదించుకోవాలనే మాటలు తెలియజేస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, యజమానులు కూడా మీరు మీ బానిసలైన వారిని చూడండి. 2వ వచనం మనం చూసినట్లయితే మీరు ఒకసారి చదివితే బాగుంటుంది. ఒకసారి 2వ వచనం మీరు చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. చూసినట్లయితే వారు ధర్మం లేకపోతే వారి నియమం వారు చేయాలనేది పౌలు తెలియజేసినట్లు చూడగలుగుతున్నాం. కానీ 3వ వచనం చూసినట్లయితే మీరు ఒకసారి 3వ వచనం చదివితే బాగుంటుంది. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన
బోధను అంగీకరింపక భిన్నమైన బోధ నుపదేశించిన ఎడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. చాలు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఏమంటున్నాడు? హితమైన బోధ, ఎ సౌండ్ ఇన్స్ట్రక్షన్, ఎ సౌండ్ డాక్ట్రిన్, సరైన మార్గం, సరైన ఆజ్ఞలు, సరైన ధర్మశాస్త్రం అనేది వాక్యం ఉపదేశించేవారు బోధించాలి. ఈరోజు ఈ లైవ్ టీవీస్లో లేకపోతే డిబేట్స్లో చాలాసార్లు మనం చూస్తున్నాం, వారు వాదిస్తున్నట్లు మనం చూస్తున్నాం. చాలామంది ఏమండి బైబిల్లోని అంశాలు తీసుకొచ్చి వాదిస్తున్నాం. యేసు ప్రభు కూడా మనం వాదించాడని చెప్పచ్చు, ఒక పాయింట్ 2 పాయింట్. కానీ ఆ వాదన ద్వారంగా ఎవరైనా రక్షించబడ్డారా? లేదు. ఎందుకు? పరిసయ్యులు యేసు ప్రభు ధర్మశాస్త్రముల నుంచి లేఖనములు తీసుకొచ్చి వారికి బోధించినప్పటికీ వారు గ్రహించుకోలేకపోయారు. బైబిల్లో ఒక మాట ఉంది, తండ్రిని ఆకర్షించుకుంటేనే కానీ ఎవడు నా ఎద్దుకు రాలేడు. మనము విభేదాలు లేకపోతే ఏమంటే డిస్కషన్స్, డిబేట్స్, లేకపోతే కలతాలు, లేకపోతే కాంట్రవర్సీస్, ఏమండి కాంట్రవర్సీస్ ఏమంటాం, వాగ్వాదాలు, గొడవలు పెట్టుకొని మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్పిందే రైట్ అని కేకలు వేస్తాం వల్ల ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి తను పాప అనేది అది కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే గ్రహించుకుంటాడు. సో ఈ మాటలు చెప్తూ ఈరోజు క్రైస్తవ లోకములో మనం చూసినట్లయితే నేనే గొప్ప, నేనే చక్కగా మాట్లాడతాను, నేనే వాక్యం బాగా బోధిస్తాను, నేనే వారికి జవాబు కరెక్ట్గా ఇస్తుంటాను అని ఎవరి గొప్పతనం వారు చూపించుకుంటున్నా. చూడండి, మనం ఒక వ్యక్తిని యేసు దగ్గరికి మాత్రమే తీసుకెళ్ళాలి. యేసు దగ్గరికి తీసుకెళ్ళాక యేసు ఆ వ్యక్తిని సంపూర్ణతకి తీసుకెళ్తాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని తన గురించి గ్రహించుకునే కృపనిస్తాడు. ఒక వ్యక్తిని మనం దేవుని వాక్యంలో ప్రభు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని క్షమించేవాడు, తన ఆత్మతో నింపేవాడు, తన నడిపించేవాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు యేసు ప్రభు చేసే పని మనం చేద్దాం, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని మనం చేద్దాం, తండ్రి చేసే పని మనం చేద్దాం అనుకుంటుంటారు. ఒక సేవకుడు, ఒక పనివాడు అంతే. పనివాడు పని ఏంటి? పని చేస్తాం మాత్రమే. యజమానుడు ఏం సలహా ఇస్తారో, ఏమి ఆజ్ఞ ఇస్తాడో ఆజ్ఞని నెరవేరుస్తూ మాత్రమే పనివాడి బాధ్యత. కానీ ఒకరిని బలవంతముతో, లేకపోతే బెదిరిస్తూ, లేకపోతే శపిస్తూ, లేకపోతే గొడవలు పెడుతూ, లేకపోతే ఆకర్షణలు చూపిస్తూ ఆ వ్యక్తిని మనము ప్రభు దగ్గర తీసుకురాలేము. ఇక్కడ చూసినట్లయితే గర్వము ఎందుకు ఇలాగ ఒక్కొక్కరు వారి డంబాన్ని చూపించుకుంటున్నారు? ఈరోజు ఎందుకు సేవకుల మధ్య ఏక మనసు లేదు, సంఘాల మధ్య ఏక మనసు లేదు? సవాసములో ఒక 10 మంది సేవకులు ఉంటే, లేకపోతే ఒక 10 మంది విశ్వాసులు ఉంటే, లేకపోతే ఒక 10 మంది సంఘ పెద్దలు ఉంటే ఎందుకు వారి మధ్య కలహాలు? ఎందుకు? ఒకే దేవుని ఆరాధిస్తున్నాం కదా, ఒకే ప్రభు శరీరాన్ని భుజిస్తున్నాం కదా, ఒకే దేవుని రక్తాన్ని తాగుతున్నాం కదా, ఎందుకు మనలో ఇంకొను ఈ వ్యత్యాసాలు? అంటే వ్యత్యాసాలు కలుగు చేసేవాడు హృదయము గర్విష్టి హృదయం, అపవాది తంత్రబుద్ధి కలిగిన వాడు. అపవాది చేసిన మొదటి పాపం ఏంటంటే తను దేవునితో సమం అనుకున్నాడు. తన హృదయములో ఆలోచించాడు, నేను దేవుడు ఒకటే. అంత మాత్రమే కాదు, తన హృదయములో తను దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు తనను ఆరాధిస్తున్నాడని గర్వించాడు. ఈరోజు ఒక గర్విష్టికి తన గర్వంలో ఉన్నాడని తెలియదండి. ఒక గర్విష్టి ఏమనుకుంటాడంటే నేను ఎంత దీనంగా ఉన్నాను చూడు అనుకుంటాడు, నేను ఎంత తగ్గించుకున్నాను చూడు అనుకుంటాడు, నాకు ఎంత అవకాశాలు ఉన్నా నేను ఇన్ని దేవుని కోసం పోగొట్టుకున్నాను చూడు అనుకుంటాడు. ఈ గర్వం అనేది పాపము ఎంత భయంకరమైందంటే
ఇది పాపంలాగానే కనబడదు. ఏ పాపమైనా దేవుడు క్షమిస్తాడు, కానీ ఈ గర్విష్ఠుల్ని దేవుడు దూరంగా చూస్తారు. ఈ గర్వముతో ఉన్న పరిచయులు యేసుప్రభు వారిని అసలు చెప్పాలంటే వారిని తిట్టినట్టు ఎవరిని తిట్టలేదు. గర్విష్ఠులైన హృదయములు కలిగిన ఆ పరిచయులు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? సర్పసంతానమా అన్నాడు. తరతరములుగా బైబిల్ చదువుతూ, తరతరములుగా ధర్మశాస్త్రాలు చదువుతూ, తరతరములుగా ఆచారాలు పాటించే వారిని పట్టుకుని ఏమన్నాడు? సర్పసంతానమా అన్నాడు. ఈరోజు మనం గమనించాలి ఏంటంటే, దేవుని వాక్యము మనల్ని ఎంతవరకు ఏది చేయాలో అంత మాత్రమే చేయాలి. మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మనము దాసులమే మాత్రమే కానీ, బానిసలు మాత్రమే కానీ, క్రీస్తు బానిసలమే. పౌలు అంటాడు, నేను క్రీస్తుకి ఖైదీని అంటాడు. ఏమండి, ఒక ఖైదీ ఎలాగుంటాడు? ఒక ఖైదీ తనకి ఏం విలువ ఉంటుంది? ఒక బానిసకి ఏం గౌరవం ఉంటుంది? మన జీవితంలో మనం అనేక సార్లు మన మాటల్లో మనం తగ్గించుకుంటున్నాం, కానీ మన క్రియల్లో వచ్చినప్పుడు మనలో డంబము, గర్వము, స్వార్థము, మన గొప్పతనము మనం చూపించుకుంటున్నాం. చూడండి, ఈరోజు ఎంతోమంది వారిని ఎంతో ఉన్నతంగా ఇచ్చుకుంటుంటారు. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి నువ్వు నాకంటే చిన్నవాడు, లేకపోతే నాకంటే నువ్వు తక్కువ చదువుకున్నావు, నువ్వు నాకంటే నీకు తక్కువ జ్ఞానం ఉంది, నాకంటే నువ్వు తక్కువ ధనవంతుడివి, లేకపోతే నాకంటే నీకు ఏమంటే తక్కువ ధనం ఉంది, నాకంటే నువ్వు హీనుడివి అని చాలాసార్లు మనం ఎదుటి వ్యక్తిని హీనపరుస్తుంటాం. ఈరోజు అలాంటి వారు సంఘములో మనం చూస్తున్నామండి. లోకంలో సర్వసాధారణం అనుకోండి, లోకంలో నీ డబ్బా కొట్టుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతుంది చెప్పండి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. సెల్ఫ్ గురించి చెప్పంటాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడించుకొని ఎలా తన్ను తాను ఉపేక్షించుకొని ఆ సెల్ఫ్ని ద్వేషించుకో అన్నాడు. ఈ లోకంలో సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వాల్యూ, ఏమంటే సెల్ఫ్ వర్తి, సెల్ఫ్ గురించి మాట్లాడతాం. కానీ ఒకడు యేసుని వెంబడించాలంటే మొదటగా తన సెల్ఫ్ చావాలి. ఆ సెల్ఫ్ క్రీస్తుగా మారాలి. క్రీస్తు ఎంత గొప్పవాడు, క్రీస్తు ఎంత ఉన్నతమైన వాడు, క్రీస్తుకి సమం ఎవరైనా ఉన్నాడా, అసలు క్రీస్తు లాంటి వారు ఎవరైనా ఉన్నారా? కానీ క్రీస్తు ఎంత తను తాను తగ్గించుకున్నాడు. తన పుట్టుకలని తను తగ్గించుకున్నాడు. ఆయన భవనంలో పుట్టలేదు, కానీ పశువులు ఏమండి ఆ పశువుల పాకలో పెట్టబడి ఉంది బైబిల్లో. మేబీ రోడ్లో పుట్టాడేమో, ఆయన చెట్టు కింద పుట్టాడేమో, కానీ ఒక దీనమైన స్థితిలో పుట్టాడు. ఆయన జీవిత విధానం మనం చూసినట్లయితే ఈ లోకములో ఉన్న దేవుళ్ళు అనబడేవారు, మహాత్ములు అనబడేవారు, రాజులు అనబడేవారు పోలికలు ఏమీ లేవు. ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడుగా ఆ కల్వరి శిలువలో దిక్కుమాలిన స్థితిలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆ పరిచయులు, ఆ శాస్త్రం అర్థం చేసుకోలేకపోయారు ఆయన శిలువలో మరణించేది మన కోసమని. ఈరోజు ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనలో ఉన్న ఆ స్వార్థము, మనలో ఉన్న ఆ గర్వము సులువేయబడాలి. అంత మాత్రం కాదు. 5వ వచనం చదవండి దయచేసి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దైవ భక్తి సాధారణమైంది. దైవ భక్తి, గాడ్లీనెస్ ఈజ్ ఫైనాన్షియల్ గెయిన్. ఈరోజు చూడండి, చాలామంది వచ్చేసారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభా ఆదివారం వెళ్ళినట్టు క్రమంగా ఆదివారం వెళ్తారు. ఎందుకయ్యా అంత క్రమంగా వెళ్తున్నాం? పిల్లలు చూడండి, ఎగ్జామినేషన్ వచ్చిన వెంటనే ఏంటి మాలాంటి పాస్టర్లు వెంటనే ఎగ్జామ్ స్పెషల్ ప్రేయర్. అప్పటి నుంచి చదవని వాళ్ళంతా, అయ్యా దేవుడు పాస్ చేయించాలయ్యా, బోర్డ్ ఎగ్జామ్ అయ్యా ఏమండి, పడి ప్రార్థనలు చేస్తారు. దైవానుసారమైన ఏమండి, ఆ చివరి లైన్ చదవండి. దైవానుసారమైనది చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తికి లాభసాధకం అనుకొను. దైవ భక్తికి లాభ సాధనము, ఏ ఫైనాన్షియల్ గెయిన్. ఇంగ్లీష్లో చాలా బాగుంది.
వారు ఈరోజు ప్రార్థన ఎందుకు చేస్తారంటే, బైబిల్ ఎందుకు చదువుతారంటే, మందిరానికి ఎందుకు వెళ్తారంటే, సేవ ఎందుకు చేస్తారంటే, ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తారంటే, యేసు ప్రభు కోసం ఎందుకు బతుకుతారంటే, లాభం. ఒకసారి ఒకళ్ళు నా ఎదుట ఒక సేవకుని అడిగారు, ఏంటండి మీరు మీ సేవలు ఎక్కువ వ్యాపారం చేస్తారేంటి, మీరు వ్యాపారం స్కీమ్స్ పెడతారేంటంటే, ఆ సేవకుడు ఆ అడిగిన వ్యక్తికి జవాబిస్తున్నాడు, ఎవరండి వ్యాపారం చేస్తలేదు, అందరూ వ్యాపారం చేస్తున్నారు. స్కూల్లో పిల్లలకి టీచర్లు వ్యాపారం చేస్తున్నారు, మేనేజ్మెంట్ వ్యాపారం చేస్తుంది, ఉద్యోగంలో అందరూ వ్యాపారమేనండి లోకం. ఏంటంట వ్యాపారమే. దైవానుసారమైన గాడ్లీనెస్, పవిత్రమైన దేవుని నడిచే మార్గం ఈరోజు వ్యాపారం అయిపోయిందండి. ఈరోజు ఎంతమంది దేవుడు ఎందుకు నిన్ను సేవ చేయమన్నాడో ఆ దృష్టితో, ఆ నోక్యముతో, లేకపోతే ఆ గురితో నువ్వు చేస్తున్నావా? నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు అండి, అక్కడ ఒక సేవకులు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. పాస్టర్ గారు, ఆయన ఒక సంస్థలో పనిచేస్తారు, బ్రదర్ మీరు మీ ఫ్యామిలీ అంతా వచ్చేసేయండి, మేము మీకు ఇక్కడ పాస్టర్గా జాబ్ ఇస్తాం, మీకు వీసా అప్లై చేస్తాం, మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది విత్ ఇన్ 1 ఇయర్లో, మంచి లైఫ్, కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందండి, మీరు ఆ ఇండియాలో ఎందుకు అంత కష్టపడాలి? ఏమండి బాగానే ఉంది కదా, అమెరికా ఎవడొద్దు అంటాడు? ఈరోజు ప్రతి ఒక్కడు అమెరికాకి వెళ్ళాలనుకుంటారు. ఏమండి కంఫర్టబుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, డ్రని కార్లో వెళ్ళిపోవాలి, చక్కగా నేను స్విచ్ చేస్తే అన్నీ అయిపోవాలి. ఏమంటే కంఫర్టబుల్గా ఉండాలి లైఫ్. అమెరికాస్ లాంటి స్కూల్స్లో పిల్లలు చదువుకుంటే ఎవడొద్దంటారు చెప్పండి? ఏ రోడని వద్దంటాడా? ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నా చిత్తం కాదు. ఏంటి ప్రభా బాగానే చెప్తున్నావా, జీతం ఇస్తా అంటున్నారు, నాకు ఇల్లు ఇస్తానంటున్నారు, మా ఫ్యామిలీ అందరు వీసా ఇస్తా అంటున్నారు, నా చిత్తము కాదు. అయ్యారండి క్షమించండి, దేవుడు వద్దంటున్నాడు. ఏంటి బ్రదర్ మీరు మరి ఇండియాలో మీకు సేవ లేదంటున్నారు, చర్చ్ లేదంటున్నారు, ఎవరు పెడతారు మీటింగ్ పిలిస్తే వెళ్తానంటున్నారు, మీకు 3 పిల్లలు, ఏమైపోతారు మీరు? చూసారా? లాభము చూసుకోవాలి. ఈరోజు లాభము చూసేది వ్యాపారం, సేవ కాదు. లాభము చూసేది లోకము, భక్తి కాదు. నువ్వు నిజంగా దేవుని కోసము నువ్వు భక్తిపరుడిగా ఉన్నావంటే ఏంటి నువ్వు దేవుని కోసం నష్టపోతున్నావు చెప్పు? నువ్వు సమయాన్ని ఇస్తున్నావా దేవుడికి? నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనద్దు. దేవుని కోసం నీకు ఇవ్వబడిన సమయం, రోజుకి ఎంత సమయం దేవుని కోసం ఖర్చు పెడుతున్నావు? ఎంతమందికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావు? మందిరమునికి వెళ్ళి మందిరము శుభ్రం చేస్తున్నావు? దేవుని సేవకులకి ఉపచారం చేస్తున్నావు? దేవుడు ఇచ్చిన నీ సమయాన్ని నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు? ఎంతసేపు నువ్వు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థిస్తున్నావు? దేవుడిచ్చిన ఉద్యోగం, అవును కదా, మరి ప్రార్థన చేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఇస్తే 10% వేస్తానికి కూడా నీకు కష్టపడుతున్నావు కదా. ఎందుకు ఇవ్వాలి పాస్టర్ గారికి 10%? ఈయన కార్లు కొనుక్కుంటాడు, ప్లేన్లు కొనుక్కుంటాడు, మేమేమో ఇలాగే ఉండాలని. ఒకప్పుడు నీకు ఏమి లేనప్పుడు ఒక సేవకుడు ప్రార్థించినప్పుడు కనీసం దేవుడికి 10% ఇవ్వాలి, నేను మందిరంలోకి వెళ్ళి డబ్బాలో పడేయాలి అనే ఆలోచన కూడా లేదా? ఎంత భయంకరం అండి. ఈరోజు మనుషులు జీవిత హృదయం ఎంత కఠినమైపోయింది తెలుసా అండి. ఈరోజు నీ కోసం కన్నీరు కార్చి ప్రార్థించిన సేవకులను మర్చిపోద్దండి. నువ్వు డెవలప్ అయిపోయి ఉంటావేమో, నువ్వు ఎదిగిపోయి ఉంటావేమో, నువ్వు అమెరికాకి వెళ్ళిపోయి ఉంటావేమో, లేకపోతే నువ్వు బాగా కోటీశ్వరుడు అయిపోయి ఉన్నావేమో, నీ కోసము నీకేమీ లేనప్పుడు ప్రార్థన చేసి నిన్ను బలపరిచి నిన్ను నడిపించిన సేవకుల్ని మర్చిపోతున్నావు. ఏమండి ఈరోజు ఎంతమంది అలాంటి కృతజ్ఞత లేని వారు ఉన్నారు? ఏమంటే ఒక యజమాని తోటమాలని ఒక విత్తనము చెట్టుకి నాటి దానికి వేరేసి దానికి నీళ్ళు పోసి కాచుకున్న ఆ తోటమాలని, లేకపోతే ఆ పనివాడు ఆ ఫలము అది ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు ఇస్తున్నప్పుడు ఒక మామిడి పండు తినటంలో తప్పేముందండి? ఆ చెట్టే దానికి మనకలాగా బుర్రలైనప్పటికీ అది విత్తనం నాటాడు, నాకు నీరు వేసాడు, నన్ను కాచి కాపాడని నాకు ఫలం ఇస్తుంది తన యజమానుడికి.
అలాగా మనం ఏ ఫలాలు ఇస్తున్నాం దేవుడికి? దేవుని దగ్గర నుంచి మనం ఏ లాభాలు పొందాలి? కొంతమంది ప్రార్థన చూడండి ఎంత హీనంగా ఉంటుందంటే, వీధిలో ఉన్న అడుక్కున్న వాళ్ళు మేలు, కనీసం వారు అడుక్కుని కొంచెంసేపు ఆగుతారు. ఈ క్రైస్తవులని పిలబడే ఈ అడుక్కున్న వారు క్షమించండి, ప్రార్థన చేయమంటే ప్రభువా నా పిల్లోడికి ఉద్యోగం దయచే, ప్రభా గర్భఫలం దయచే, ప్రభా అది దయచే, ప్రభా ఇది దయచే, ప్రభా ఇది దయచే. ఏంటండి? ప్రభా నాకు పరలోక రాజ్యం దయచని అడగరే? ప్రభా నా హృదయాన్ని శుద్ధి చేయని అడగరే? ప్రభా నాకు మారు మనసు దయచని అడగరే? ప్రభా నా దుర్మార్గమైన హృదయం నుంచి నన్ను మార్చని అడగరే? ఈరోజు ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే లోకరీతైన లాభం అడుగుతుంటారు. చూడండి, నీ ఆత్మ దేవునికి ముందు పరిశుద్ధంగా నీ హృదయము, నీ దేహము, నీ ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు అయస్కాంతము అట్రాక్ట్ అయినట్లు, అయస్కాంతమైన మ్యాగ్నెటిక్ అయన్ ఇనుప మొక్కలు ఎలా అట్రాక్ట్ అవుతాయో అలా నీకు వద్దన్నా సరే ఏమండి నీ చేతులు ఆశీర్వదించబడతాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ నీ మనసు దాని మీద పెట్టకూడదు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. 6వ వచనం చదవండి దయచేసి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. అసలు బైబిల్ చదవండి. సంతుష్టి అయిన, చెప్పండి, సహితమైన దైవభక్తి. సంతుష్టి ఇంగ్లీష్ బైబిల్ చాలా ఉంది. కంటెంట్ ఏమండి? 1 లీటర్ వాటర్ తాగేవండి, తాగేకి ఏం చేస్తావు? దాహం తీరిపోద్ది నీకు. ఈరోజు మనుషులకు దాహం తీరట్లేదు. 100 కోట్లు ఉన్నా ఇంకో ₹1 కోటి కోసం పరిగెడతారు. ఏమండి? దేవుడు నీకు ఇచ్చిన చదువు ఉంటే సరిపోదు, ఇంకా చదవాలంటారు. దేవుడిచ్చిన ఉద్యోగం సరిపోదు, ఇంకా కావాలంటాడు. దేవుడిచ్చిన జీతం సరిపోదంటాడు. దేవుడిచ్చిన భార్య సరిపోదంటాడు. దేవుడిచ్చిన ఇల్లు సరిపోదంటాడు. ఏమండి? ఏంటి అసలు మనుషుల హృదయం? ఆశలు. దీనికో మళ్ళీ మోటివేషన్ స్పీచెస్ ఏంటి? పెద్దగా ఆలోచించు, డ్రీమ్ బిగ్ అంటే డ్రీమ్ బిగ్ అంటే ఏంటి? ఏమంటే ఈ లోకమే నశించిపోతుందండి. ఈ లోకమే గతించిపోతుంది. మనం ఈ లోక సంబంధమైన వారం కాము, మనము పరలోక సంబంధమైన వారమే. డ్రీమ్ బిగ్ ఏంటిది? ప్రభు రాజ్యములు గొప్పవాడు ఉండాలని ఆలోచించు. డ్రీమ్ చేయి, అడుగు. ఏమన్నాడు దేవుడు? నా రాజ్యములు ఎవడైనా గొప్పవాడుగా ఉండాలంటే వాడు ముందు ఈ లోకంలో దాసుడుగా ఉండాలి, పనివాడిగా ఉండాలి. ఈరోజు మనం పనివారుగా ఉంటా ఇష్టపడతలేదు. పనివాడిని ప్రతి ఒక్కరు ఎరా అంటాడు. హూయ్ ఏమండి? వాడికి గౌరవం ఏంటి? పనోడిని ఎలా చూస్తాం? పనోడిని పని చేయబోతే ఎలా గౌరవిస్తాం? పనోడిని ఎలాగ మనం ఎంత హీనంగా ఆటాడుతాం? మన ఎంగిలి కూడా పడేస్తాం. ఏమంటే నువ్వు దేవుని రాజ్యంలో గొప్పవాడు నన్ను కళ్ళగను అయ్యి కళ్ళలు కన్నారంట. ఈ లోకములో గొప్పవాళ్ళు అవ్వాలి. తృప్తి లేదండి మనుషుడికి. ఎంత ఉన్నా ఎంత ఇచ్చినా వాడిని పక్కన చూస్తాడు. నీకు దేవుడు ఇచ్చాడు బుల్లెట్ సరిపోదా? పక్కడు కారు కొన్నాడు, చేతులు కాల్చుకొని అప్పులు చేస్తాడు, మళ్ళీ కారు అంటారు. అది నడిపేది లేదు, పెట్టేది లేదు. ఆల్రెడీ ఒక టీవీ ఉంది, సరిపోదు. పక్కోడు పెద్ద టీవీ, నేను కొనాలి పెద్ద టీవీ. ఒక ఆయన అలా కొన్నాడు, తీసుకొచ్చినప్పుడు పాఠం పలిగిపోయింది. అన్నా పోయిందన్నా, ప్రార్థన చేయన్నా, అప్పు అయిపోయిందన్నా. ఈఎంఐలో కొన్నాడంట ₹4,00,000 టీవీ. ఎవడు కొనమన్నాడు? ఆశీర్వాదమే లేదే, దీవెనే లేదు నీ జీవితంలో, తృప్తి లేదండి ఈరోజు మనుషుడికి. ఎప్పుడు ఏదో దేన్నో దాన్ని చూసి పొందుకోవాలి, అది కావాలి అని ఆశించేవారు. ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్. ఎక్కువ లాభం. తెలుగులో ఒకసారి చదువుదాం. 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధమై ఉన్నది. ఇదే మాటలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడు చూడండి. ఎంత చక్కగా అసలు పౌలు లాంటి మాటలు నాకు తెలిసి ఎంత మధురమైన మాటలు ఏమండి. అసలు పౌలు రాసిన మాటలు మనం ఇంటి నిండా గోడని రాసి పెట్టుకోవాలండి.
ఈరోజు మనుషులు అసలు మర్చిపోతున్నారు అసలు ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, కోరుకున్నాడు. ఈరోజు బోధకులు కూడా బోధించేది ఏంటంటే లోక సంబంధమైన సంపదలు. అసలు యేసుప్రభు ఈ లోకానికి సంబంధించినట్టు కదయ్యా, మనం ఎందుకు ఈ లోకంలో ఉండాలి? నీ ధనం ఎక్కడ ఉండెనో అక్కడ నీ హృదయం ఉండెను. చూడండి 11వ అధ్యాయము, క్షమించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి, నేను ఏ స్థితిలో ఉన్నాను, చిల్లిపోయి అన్నం తిన్న ప్లేట్ చిల్లబడిపోయింది, అన్నం తిన్నట సాంబార్ పోతుంది, అయినా సరే నేను సంతృప్తి పొందున్నాను. ఇంటి నిండా ప్లేట్లు ఉంటాయి, ఇంకా ప్లేట్లు లేవంటారు కొంతమంది. ఇంటి నిండా చీరలు ఉంటాయి, ఇంకా చీరలు లేవంటారు. ఏమండి, సంతృప్తి లేదే. సంతృప్తి అనేది పరిశుద్ధాత్ముడు ఉండే సూచన. నీకు సంతృప్తి ఇస్తాడు. నీకు భర్త ఉన్నాడు కదా, నీకు భార్య ఉన్నారు కదా, ఎందుకు పరాయ పురుషుడితో లేదా పరాయ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావు? నీ భార్యతో నువ్వు ఆనందించలేకపోతున్నావు, నీ భర్తతో నువ్వు ఆనందించలేకపోతున్నావు, నీ బిడ్డలతో నువ్వు ఆనందించలేకపోతున్నావు, నీకు ఇచ్చిన ఉద్యోగం అసలు సరిగా చేస్తున్నావు, ఉన్న ఆఫీస్ సరిగా ఉందా, మంచి పేరు ఉందా, ఇది ఇంకోటి కావాలంట. ఇచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? ఒకప్పుడు నీ చేతిలో 10,000 రూపాయలు కూడా లేవు కదా, ఇప్పుడు దేవుడు నీకు 20,000 ఇస్తున్నాడు కదా, ఏం చేస్తున్నావు? ఆ ధరలు ఎక్కిపోయినాయండి. నువ్వు విశ్వాసంతో ప్రార్థనతో దేవుడిచ్చిన ధనమును వాడితే ఆ 20,000 దేవుడు 20 లక్షలు చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టాడండి. అది ఏం లాజిక్? అది ఏం అలగరిథం? అది ఏం ఫార్ములా? అది దేవుడు ఇచ్చిన వాటితో సంతృప్తి పొందుండాలి. 12వ వచనం కూడా చదవండి. అలాగే 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ వచనం. దీనస్థితిలో ఉంట మెరుగుదును, సంపన్న స్థితిలో ఉంట మెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములందు కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. ఏమండి, మా నాన్నగారు అండేవారు, నువ్వు పుట్టినప్పుడు గుడిసెలో ఉన్నాము, నీకు తెలుసా? గుడిసెలో ఉంటాను నేను, ఈరోజు కూడా ఉంటాను. ఏమండి, మనం ఒక మీటింగ్కి వెళ్ళాను, పల్లెటూరు వెళ్ళాను, తిరుగు ప్రయాణం లేట్ అయిపోయింది. అక్కడ పిలిచిన సహోదరుడు, సరే మీరు మా ఇంట్లో పడుకుంటారా? సరే పడుకుంటాను. తెర చూస్తే ఆడ ఏసీ లేదు. ఏసీ ఉంది, ఏసీ రిపేర్ అయిపోయింది. అంటే ఏసీ ఈరోజు అలవాటు అయిపోయింది కదా మనందరికీ. ఏసీ లేదు. మరి మీరు ఇబ్బంది పడతారు కదా, ఏసీ లేదు కదా, ఎలా మరి? పర్లేదండి, ఏముంది, పడుకోవచ్చు. పడుకున్నానండి, తలవజాలు వేసాను, మామూలుగానే ఉంది, ఏమో డిఫరెన్స్ ఏం తెలియలేదు. ఏమండి, చాలాసార్లు మా ఇల్లు చాలా చిన్నది. ఏమండి, అతిథులు ఎవరిని ఇస్తే మంచాలు సరిపోవు కదా, సో కొన్నిసార్లు కింద పడుకోవాల్సి వస్తుంది. దుప్పటి వేసుకుని పడుకుంటాను, బాగానే నిద్ర వస్తుంది. ఏమండి, దీన స్థితిలో ఉంటాం ఎరుగును, గొప్ప స్థితిలో ఉంటాం ఎరుగును. ఏమంటే ఈరోజు మనుషులు పైకి వెళ్తే కిందకు లారేలు. నా జీవితంలో 2006లో నా బైక్ ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ అయ్యింది. అది నాన్నగారు బైక్, యాక్సిడెంట్ అయిపోయింది. ఆ బైక్ నేను అందరితో బైక్ నడుపుతూ మానేసాను, మర్చిపోయాను, చాలా రోజు అయిపోయింది. ఇంకా నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వారు క్యాబ్ పంపించేవారు, వారు పికప్ చేసుకునేవారు, డ్రాప్ చేసేవారు. దాంతో సేవకు వచ్చాక సేవలో రోజు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మొదటిసారి, అంటే దాని ముందు ఆటోలో వెళ్ళేవాళ్ళు అనుకోండి, మెట్రో ట్రైన్ ఎక్కువ వాడేవాడిని, ఎందుకంటే అది కన్వీనియంట్గా ఉండేది. మొదటిసారి సిటీ బస్సులు ఎక్కాను. ఇప్పుడు ఎక్కేవాడిని చిన్నప్పుడు ఒకటిసారి 2సార్లు. సేవకు వచ్చాక ఉద్యోగం చేస్తూ ఒక సీనియర్ టెక్నికల్ అనలిస్ట్గా ఒక 20 లక్షల జీతం, మంచి కంఫర్టబుల్ లైఫ్ని వదులుకొని ఫస్ట్ టైం సిటీ బస్ ఎక్కానండి. అదే చాలా సంవత్సరాలు. సిటీ బస్సులో వెళ్ళేవాడిని, ఆటో పట్టుకుని సిటీ బస్సులో వెళ్తుంటే ఏంటి జీవితం అంటే ఇదిగా, అంటే ఎవరైనా డెవలప్ అవ్వాలి కానీ వెనక్కి వెళ్ళిపోతున్నానేంటి. దాని తర్వాత దేవుడు ఆశ్చర్య విధంగా వివాహం చేశాడు, పిల్లలు వచ్చారు, కారులో వెళ్తానికి దేవుడు కృప చూపించాడు. కారు నాన్నగారు పెళ్ళి అయ్యాకనే 3 ఫస్ట్ కారు అప్పుడే కొన్నారు.
సరే ఇంకా అందరం కలిసి కుటుంబంగా వెళ్తాం. కుదిరింది. అందరూ ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు, మా బ్రదర్స్ ఉన్నప్పుడు వారు నడిపేవారు. నాకు రాలేదు. సరే నేర్చుకున్నాను, కారు నడుపుతాం కూడా నేర్చుకున్నాను. 2020లో ఏం చేశారంటే, ఆ నాన్నగారు ఉన్న కారు అది ప్రాబ్లం వస్తుంటే అది అమ్మేశాం. చాలా సమస్య అయిపోతుంది. అమ్మేస్తే నడిపి వెళ్తానికి మార్గం లేదు. 22లో ఏంటంటే మనకు లాక్డౌన్, సిటీ బస్సులు లేవు. అప్పుడు దేవుని కృప బట్టి ఒక బ్రదరు ఒక డియో బండి ఇచ్చారు. ఏంటి మీరు నమ్మరు, సంవత్సరం ఆ బండిలో తిరిగానండి. మీరు నమ్మరు. చాలామంది చర్చి ముందు ఆపితే, అన్న ఈ బండి మీకు సెట్ అవ్వాలి. అయ్యా నాకే బాధ లేదు, మీకు ఎందుకయ్యా బాధ? నేను కారులో వెళ్ళాలనుకుంటే నా దేవుడు నా కారు ఇస్తాడు. ఏమండి, బైక్ అయినా సైకిల్ అయినా, కొన్నిసార్లు మన సంఘస్థులు కోవిడ్ టైంలో చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు షేర్ ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తాం, ఏదో ఒకటి వెళ్ళాల్సిందే. దిగపోతే ఎలాగా? దిగాలి. మనము దేవుని కోసం ఒక టైం వచ్చాక మనీ కంటే టైం వాల్యుబుల్ అయిపోతుంది. ఏమండి, పరిచర్యలో సమయం వచ్చాక చాలామంది అంటారు, మీకేంటండి ఫ్లైట్లో తిరుగుతారు, అసలు తిరుగుతూ తెలుస్తుంది ఎంత కష్టమండి. ఫ్లైట్ల నుంచి పాటిస్తే అసలు మెస్ అయిపోతారు. కనీసం ట్రైన్లన్నా బాడీ అయినా దొరుకుతుంది. యాక్సిడెంట్ అయితే కాలు చేయని దొరుకుతుంది, కార్లు అయితే. ఏమండి, ఫ్లైట్లో తిరిగిన వాళ్ళు తెలుస్తుంది ఎంత కష్టమని. నేను యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్గా రోజుకి 4 ఫ్లైట్లు మారాను. అసలు నాకు అర్థం కాలేదు ఎలా మారాను. 4 ఫ్లైట్లు గంటలు మారి ఒక పరిగెట్టుకుని వెళ్ళి మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ నుంచి మరి కనెక్షన్ తీసుకొని. ఏమండి, దేవుడు అనుమతిస్తారు. దేవుడు ఒకళ్ళని ఫ్లైట్లో వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి, బైక్లో వెళ్ళాలంటే బైక్లో వెళ్ళాలి, కార్లో వెళ్ళాలంటే కార్లో వెళ్ళాలి. ఈరోజు తృప్తి కలిగి ఉండు. దేవుడు ఇచ్చింది నేను దిగను, నేను రాను, నేను ఇంతే అనద్దు. ఏది ఇస్తాడో అది అవకాశం. ఆ సమయానికి బట్టి ఆ పరిస్థితికి తగ్గట్టు దేవుడు కొన్ని అనుమతిస్తారు మన జీవితంలో. యూ షుడ్ బి కంటెంట్, యూ షుడ్ బి హ్యాపీ. దేవుడు నాకు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, చాలదా? ఏమండి, 2 దేహాన్ని ఇచ్చాడు, చాలదా? ఈరోజు మనుషుడు తృప్తి లేదు. చూడండి, ఈ తృప్తి లేనప్పుడు ఏమవుద్దంటే అప్పులు చేస్తారండి. అప్పు చేసి ఇల్లు కొంటారు. ఉన్న ఇల్లు సరిపోదా? మేమున్న 21 సంవత్సరాలు ఉన్నామండి చిన్న ఇంట్లో. ఇంచుమించు 800 SFT స్క్వేర్ ఫీట్, 50 మెట్లు ఎక్కాలి. మా నాన్నగారికి అప్పటికే 53 సంవత్సరాలు 54 సంవత్సరాలు. మోకాళ్ళు అరిగిపోయాయి. డాక్టర్లు చెప్పేవారు నీళ్ళు వచ్చేవి కాదు, కరెంట్ వచ్చేవి కాదు, ఎన్నో కష్టాలు. అయినా 21 సంవత్సరాలు ప్రార్థన చేసేవాళ్ళం, అయ్యా ప్రభా అని. ఏమంటే దీన స్థితిలో మేము ఖాళీ చేసి ఆ ఇంట్లో కొంచెం మెరుగైన అద్దెంటికి వెళ్ళాం. ఆ ఇల్లు మేము అక్కడ ఉన్న మా దగ్గర ఉన్న ఒక సహోదరికి, పరిచయలో ఉన్న ఆయనకి, ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే ఆయన అన్నాడు, అన్న మేము ఉండలేమన్నా. 2 నెలల్లో ఖాళీ చేశాడు. ఈరోజు మనుషులు చూసారా, కంఫర్ట్ కావాలి, వసతులు కావాలి, చెమట కార్చలేరు, అన్నీ వారి దగ్గర రావాలి. తృప్తి లేదు మనుషుడికి. ఎంత ధనం ఉన్నా, ఎంత ఇదన్నా. పౌలు అలాగలేదు. నేను దీన స్థితిలో ఉండటం ఎరుగుదను, నేను మేలుగు ఏమని కలిములో ఉండటం ఎరుగుదను, సుఖములో ఉండటం ఎరుగుదను. దేవుని కోసము మనం ఏది దేవుడు మన జీవితంలో దేవుడు ఏది అనుమతించినా అది మనం మంచిగానండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు మర్చిపోద్ది, అది ఎప్పుడు మర్చిపోద్ది. ఇన్ని దేవుడు వెనక్కి తీసుకెళ్తున్నట్టున్నాడా, వెనక్కి తీసుకెళ్తున్నట్టు మనం అనుకుంటాం, కానీ అది మన మంచికే. ఎందుకంటే మనలో ఉన్న గర్వము సులువేయబడుతుంది. నీ గర్వమైన హృదయంతో, నీ గర్వమైన మనస్సుతో నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకోలేవు. అందుకే దేవుడు కొన్నిసార్లు మనం విరగొడతాడు. ఆయన బలిష్టమైన చేతి కింద మన అనగదొక్కుతుంటాడు. కొన్నిసార్లు మన పరిస్థితులన్నీ విరోధమైపోతుంటాయి. మనకు సహాయం చేసేవారు, మనతో ప్రేమగా ఉండేవారు, మనల్ని ఆదుకునేవారు, మనల్ని ప్రోత్సాహపరిచేవారు వెంటనే తిరగబడిపోతుంటారు. అలాంటి సమయంలో ఈ దేవుడు అనుమతిస్తున్నాడు, ఇది దేవుని కార్యము అని మనం గుర్తు చేసుకుంటానండి. మన ప్రతికూలమైన జవాబు, ద రెస్పాన్స్ టు ద రిప్లై టు దెమ్ ఇస్ వెరీ ఈజీగా ఉంటుంది. టేక్ ఇట్ ఈజీగా ఉంటాం, మనం బాధపడం. ఎందుకంటే దేవుడు అనుమతిస్తున్నాడు. ఈరోజు బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యంలో.
యోసేపుని గుంటలో పడేసింది ఎవరు అని దేవుడు అడుగుతుంటే వాళ్ళ అన్నలు కాదయ్యా అంటే దేవుడు అంటున్నాడు, లేదు నేనే పడేశాను అంటాడు. ఏంటండి, యోసేపుని బానిసగా అమ్మివేసింది ఎవరు? వాళ్ళ అన్నలే కదా అయ్యా. కాదు నేనే అమ్మేసి. మరి యోసేపు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే దేవుడు యోసేపుకి ముందే చూపించాడు. ఏం చూపించాడు? వారందరూ తనకు సాగిలి పడుతున్నట్లు, తను ప్రకాశిస్తున్నట్లు చూపించాడు. దేవుడు చూపించిన దర్శనం, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్నాడండి. తను ఎందుకన్నా ఇలా చేస్తున్నాడని ఒక మాట అన్నాడే కానీ, వారికి తిరగబడతాం కానీ, వారి నుంచి పారిపోతాం కానీ, లేకపోతే తిరిగి ఏమంటారు ఎలాంటి వెళ్ళచ్చు. చిన్నపిల్లడేం కాదు యోసేపు, యవనస్తుడే. కానీ ఇది దేవుని చిత్తము. నేను కొట్టబడతాము, నేను అనగదొక్కబడతాము, నేను వెర్రగొట్టబడతాము, ఇది దేవుని చిత్తము అని తన మనసులో తను తృప్తి అయి ఉన్నాడు. యాకోబు గుడారమైనప్పటికీ ఎంతో సమాధానం ఉండేది. కానీ ఆ పోతీఫరు ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు తను కుమిలిపోలేదే, తను ఏడవలేదే, తన దేవుని దూషించలేదే. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు అలాగే అన్నావు, ఎందుకు అని దేవుని నాకు ఒక కళ చూపించి ఇంకొక పరిస్థితి తీసుకొచ్చావేంటి అని ప్రభువుని దూషించలేదే. తన స్థితి మెరుగైన స్థితిని వెనక్కి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. ఏమండి, మన జీవితంలో అలా ఉండాలి. మనం తృప్తి కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాలు ఎత్తుపట్టుకోవాలి. మనుషులు ఒకవేళ మనకు విరోధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇది మనుషులు కాదు, దేవుడు వారిని అలా అనుమతిస్తున్నాడు అనేది మనం ఆలోచించినప్పుడు, అది మనం గ్రహించుకున్నప్పుడు మన ప్రతికూలమైన జవాబు వ్యత్యాసంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాడు పౌలు అంటున్నాడు ఈ మాటలు అంటూ 7వ వచనం ఒకసారి చదవండి. చదువుతాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటి తృప్తి పొందుయుందుము. ధనవంతులగుటకు ఏమీ తీసుకురాలేదు యోబు అంటాడు. పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, పనులందరూ వెళ్ళిపోయారు, ఆరోగ్యం కృషించిపోయింది, బూడిదలోకి వచ్చిన భార్య చచ్చిపోయా అంతే. ఏమంటే చచ్చిపోవటం ఏంటమ్మా? దేవుడిచ్చాను, దేవుడు తీసుకున్నా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎగ్జామ్ పాస్ అయ్యి కాదు నువ్వు ప్రైజ్ ద లార్డ్ చెప్పేది, హల్లెలూయా చెప్పేది. ఫెయిల్ అయ్యేప్పుడు చెప్పు. ఏమండి, ఎగ్జామ్ రాయకముందే చెప్పు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని. ఈరోజు చాలామంది ఎలాగున్నారంటే హాస్పిటల్కి వెళ్ళాక ఆపరేషన్ అయ్యాక, అయ్యా దేవుడు కృప చూపించాడయ్యా, క్యాన్సర్ని స్వస్థపరిచాడయ్యా, అయ్యా దేవుడు కృప అయ్యా. అసలు నీ క్యాన్సర్ అది వచ్చినప్పుడే నీ పొట్టలో ఉన్నప్పుడు చంపేశాడు కదా అసలు దేవుడు. అసలు నువ్వు దానికని మీటింగ్ పెట్టుకోవాలి కదా. ఏమండి, క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ తీసుకొని స్వస్థపడి మీటింగ్ పెట్టుకుంటాం గొప్ప. అసలు ఆ చిన్న వైరస్గా ఉన్నప్పుడే దేవుడు నిన్ను దాన్ని నిర్మూలన చేసినప్పుడు ఆ వైరస్ని స్తుతిగూడం పెట్టుకుంటాం గొప్ప. ఏమిచ్చాడు నాకు దేవుడు, ఏమిచ్చాడు. కొంతమంది చూడ అసలు ఎంత కంప్లైంట్ ఇస్తారో దేవుడి మీద. నేను ఇలా చేసేసావు ప్రభా, నన్ను పొట్టోడుగా చేసావు, నా జీవితం ఇలా చేసావు, అలా చేసావు. నువ్వు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నావంటే, ఈరోజు అన్నం తిన్నావా, ఉండటానికి ఉందా, అది గుడిసె అయినా, అది రేక్ అయినా, ఏమైనా స్లాబ్ అయినా, వేసుకున్నాక 2 జతలు బట్టలు ఉన్నాయా? కోటీశ్వరులు 75% ఈ లోకంలో ఉన్న కోటీశ్వరులు ఏమని శ్రమించాను, 25% మంది ఉన్న కోటీశ్వరులు నువ్వు ఒక కోటీశ్వరుడు. ఏమండి, బట్టలు ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా, శ్వాస ముఖ్యమా? కోవిడ్ వచ్చినప్పుడు ఈ మనుషులందరూ దేనికోసం వెళ్ళారు? బంగారు కొట్టుకు వెళ్ళారా, లేకపోతే బ్యాంకులకి వెళ్ళి డబ్బుల కోసం వెళ్ళారా, లేకపోతే ఉద్యోగాల కోసం వెళ్ళారా, లేకపోతే ఆక్సిజన్ కోసం వెళ్ళారా? ఒక్కొక్కడు ఇంట్లో ఆక్సిజన్లు పెట్టుకున్నాడు. ఇదేంద్రా బాబు, అది నిప్పట్టుకుంటే పేలిపోతాయి. ఏమండి, ఇప్పుడు కూడా అర్థం చేసుకోరేంటి? దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దానితో తృప్తి ఉండండి. అది బట్టలైనా, ఆహారమైనా,
ఏమంటే చనిపోయినప్పుడు మీకు తెలుసా ఏం చేస్తారు మనం ఏం చేస్తాం, మన వస్తువులు ఏం చేస్తారు తెలుసా మీకు? ఎంతమందిని నేను చూశానో, అందుకే తక్కువ బట్టలు పెట్టుకుంటాను, నేను ఇప్పుడు ఇచ్చేస్తుంటాను బట్టలు. చచ్చిపోయి నువ్వు ఇచ్చేదంటే నా బట్టలు నేనే ఇచ్చేస్తాను. ఏమంటే అలా పెట్టుకుంటుంటారు కొంతమంది బట్టలు, అప్పుడు అన్నీ పోయి అనాథాశ్రమాలు పడుతుంటారు. ఏమండి బతుకున్నప్పుడు ఇవి బట్టలు, బతుకున్నప్పుడు ఇవి వస్తువులు, బతుకున్నప్పుడు ఇవి నా చీర, నా వస్తువు, నా అంటారు. నువ్వు చచ్చిపోయి కట్టుకున్న బట్టలు అయితే ఒక మంచి చీర కట్టుకుని, మంచి చీర కట్టుకుని మళ్ళీ సమాధి చేస్తారని చెప్పి ఏదో చీర కట్టుకుని సమాధి చేస్తారు. ఏమంటే ఈరోజు దాంతో జీవితానికి ఎందుకండి ఓరకైనా ఎకరాల స్థలాలు కావాలి? మనిషి చచ్చిపోతే 6 అడుగులు ఉంటే చాలు, 4 అంటాడు 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది అంతే. ఏమంటే దానికోసము సంపాదనలు కూర్చోబెట్టుకుంటాం, దాచిపెట్టుకుంటాం. మనం ఆయన చెప్తున్నారు, ఒక బ్యాంక్ మేనేజర్ గారు, అయ్యా స్టేట్ బ్యాంకులో వచ్చి ఇంచుమించు 1800 కోట్ల డబ్బులు ఉన్నాయ్యా, 1800 కోట్లు కోవిడ్ టైంలో చచ్చిపోయారంట. ఎవరు చెప్పకుండా, అనాథులు పిల్లలకు రాయకుండా, ఏమంటే నామినీ పెట్టకుండా ఎన్ని గవర్నమెంట్కి వెళ్ళిపోతాయ్యా. వెర్రివారు. దేవుడు ఈరోజు నిన్ను ఆరోగ్యం చేశాడు, రేపుడికి మనం పరలోకంలో ఉంటామయ్యా, దేవుని రాజ్యంలో ఉంటాం. ఒక క్రైస్తవుడికి రేపు యేసు రాజ్యమే. యేసుప్రభు రాజ్యంలో డబ్బులు ఏం చేసుకుంటావు? ఇండియా కరెన్సీ ఏం చేసుకుంటావు, ఆఫ్రికా కరెన్సీ ఏం చేసుకుంటావు, అమెరికా కరెన్సీ ఏం చేసుకుంటావు, బంగారు మొక్కలు ఏం చేసుకుంటావు, అసలు ఇటుకలే బంగారం అయితే, వీధిలే బంగారు మొక్కలు ఏం చేసుకుంటావు. ఈరోజు మనుషుడు అర్థం చేసుకుంటలేదు దేవుడు నీ పట్ల ఉన్న గొప్ప తలంపులు. పౌలు అర్థం చేసుకున్నాడు, అందుకే పౌలు అలా మాట్లాడగలిగాడు. పౌలు చూశాడు, తనకి తెలుసు ఈ లోకములను ఏ సంపాదించిన వ్యర్థము, నేను క్రీస్తు కోసం ఆయన రాజ్యంలో నేను గొప్పవాడు ఉంటాను. ఎందుకంటే ఆయన చూశాడు. నువ్వు చూస్తున్నావా దేవుని రాజ్యాన్ని చూస్తున్నావా? ఎప్పుడు చూసినా టీవీ చూస్తుంటావు, సినిమాలు చూస్తుంటావు, సెల్ ఫోన్ పట్టుకుని కళ్ళు పోయినా చూస్తుంటావు, మనుషులు చూస్తావు, మనుషుల ముక్కులు చూస్తావు, మనుషుల చెవులు చూస్తావు, వాళ్ళ బట్టలు చూస్తావు, మనుషుల కార్లు చూస్తావు. దేవుని రాజ్యం చూస్తున్నావు, దేవుని వాక్యాన్ని చూస్తావు. దేవుని వాక్యం చూస్తే దేవుని రాజ్యం కనబడుతుంది నీకు, దేవుని మహిమ కనబడుతుంది నీకు, దేవుడు ఉన్న ఉద్దేశముల్ని కనబడతాయి. ఈ మాటలు పౌలు చెప్తున్నాడు. 9వ వచనం చూడండి దయచేసి, మనం ముగించాలి త్వరగా. 9వ వచనం చదవండి. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. చాలు. ధనవంతులు ఇప్పుడు తీసుకోమంటారు, రేపు తీసుకోవాలని ఆలోచిస్తున్నా. సరే రేపు తీసుకుంటాను. ఇది ఇంకా ధనం గురించి, డబ్బు గురించి, ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఎందుకంటే మనకు అందరికి మనీ కావాలి కదా. మనీ ఈజ్ ద కింగ్ అంటారు, మనీ ఈజ్ ద కింగ్ అంటారు, క్యాష్ ఇస్ ద కింగ్ అంటారు. ఏమండి మనీ కోసం మనం ఉద్యోగం చేస్తాం, మనీ కోసం మనం తిట్లు తింటాం, మనీ కోసం మనం దొంగతనం చేస్తాం. మనీ ఏంటి మనీ? సరే అది ఏంటి అని రేపు చూద్దాం, ఎందుకంటే అది కొంచెం జాగ్రత్తగా చెప్పాలి, అంత మాత్రం కాదు. దేవుడు కొన్ని అంశాలు మనకు నేర్పించాలని ఆశిస్తున్నాడు. కాబట్టి రేపు మనం ఈ విషయాన్ని ధ్యానిద్దాం. మరి ఈరోజు ఇంతవరకు మనం విందాం. 6వ వచనం ఒకసారి చదువుకుని మనం ముగించుకుందాం. ఒకసారి 6వ వచనం మనం చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధమై ఉన్నది. సంతుష్టి, బీ కంటెంట్. సంతుష్టిపడి ఉండు, సంతుష్టిగా ఉండు, సంతోషంగా ఉండు. సంతోషం కలిగజేస్తుంది. యేసుప్రభు నీ హృదయం అంటే యువర్ కంటెంట్. కాబట్టి మనం ఈరోజు మన హృదయంలో సంతుష్టి ఉందా? దేవుడు మనకి ఇచ్చిన వాటికి దేవుని వందనాలు చెల్లిస్తున్నామా? ఏమై ఉన్నామో ఈరోజు కేవలం ఆయన కృప, మనం మరవద్దు. లేని వాటిని చూడకుండా ఉన్న వాటిని దేవుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని ఇంకా అధికంగా ఆయన కృప చూపిస్తాడు. మరి ఈ సమయంలో ప్రార్థిద్దాం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. సంతుష్టి మాకు దయచి, టు బీ కంటెంట్. అవును నాయన, లేమిలో ఉన్నదో ఎరుగుదును, సమృద్ధిలో ఉంటూ ఎరుగుదును. ఆయన పౌలు ఎలాగ తాను నీ కోసం సమస్తంని పోగొట్టుకొని ఒక అధికారిగా, ఒక గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప సమాజంలో ఒక విలువైన వాడు ఉన్నప్పటికీ నీ వల్ల నీకు ఒక వెర్రివాడుగా తను జీవించాడయ్యా. అవును నాయన, అనేక సార్లు మేము నిన్ను కోరుకోవాలా, లేకపోతే లోకాన్ని కోరుకోవాలని ఆలోచించిన అవకాశాలు వచ్చినప్పుడు మేము లోకమునే కోరుకుంటున్నామయ్యా. మేము ఈ లోకానికి వెర్రివారుగా ఉండటానికి సహాయం చేయి. నిత్యమైనది నీ రాజ్యమై, నిరంతరమైనది నీ సింహాసమయ్యా. నువ్వు యుగములు తరతరములు ఏలేవాడివి, నువ్వు ప్రకాశించేవాడివయ్యా. నువ్వు యోగ్యమైన వాడివి నాయన. నీ రాజ్యములో మేము గొప్పవారు ఉండాలి.
ఆ పరలోక సింహాసముల నుంచి నువ్వు మమ్మల్ని చూస్తున్నప్పుడు అయ్యా నువ్వు మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వాలి. అలాంటి గొప్ప బతుకులు మాకు దయచేయి. లోకం అల్పమైన విశ్వాసుల వలె, అయోగ్యుల వలె, దుర్మార్గుల వలె, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకో, ఏ కూర్చోబెట్టుకుందామా ఐకిక విచారములతో లోకములతో నిండి ఉండక పవిత్రమైన శుద్ధమైన హృదయముతో నిన్ను వెంబడించాలంటానికి సాధించి నిశ్చితమైన మరలా కలుసుకుంటాం. కృప చూపించమని నీ వాక్యం ఇస్తుండగా నూరంతలు ఫలిస్తానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి రోజు ఈ వాక్యం మీరు వినంటే మాకు దీవెనకరంగా ఉంటే మాకు తెలియపరచండి. అంత మాత్రం కాదు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థించడం సిద్ధంగా ఉన్నాం. ఈ భారమైన పరిచయాల్లో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తే మరి ఆన్లైన్గా పెడతాను. గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మీ విరాళం పంపించవచ్చు. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందామండి. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.